నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా ఇక్కడ నిలబడడానికి, ఇలా మాట్లాడటానికి, ఇలా ఈ అవకాశం రావడానికి మెయిన్ కారణం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే నిజం చెప్పాలంటే అసలు లోకం తెలీదు. స్కూల్కి వెళ్ళానా, కాలేజ్కి వెళ్ళానా, ఇంట్లో చదువుకున్నానా, తిన్నానా, నిద్రపోయానా, అలా ఉండేదాన్ని. ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ నిలబడి ఉన్నానంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ సార్దే అనమాట. ఆ రోజు సార్ చెప్పారు, సార్ భయం వేస్తుంది సార్ అంటే, నీకెందుకమ్మా, నువ్వు ఏదైనా అడుగు నేను చెప్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈ రోజు దాకా భయపడుతూ స్టార్ట్ చేసిన నా జర్నీ అనేది ఎవరి మనసునికి నువ్వు ఆపమ్మా అని అంతవరకు కూడా చేరిందనమాట. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీలో సార్ ఎంత సపోర్ట్ చేశారో నా ఫ్యామిలీ కూడా అంతే సపోర్ట్ చేసింది. వాళ్ళు లేకపోతే నేను ఈరోజు లేను. మధు సార్ కూడా అంతే సపోర్ట్ చేశారు నాకు. ఏ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలిచి ఈరోజు ఇలా